మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, అండ్ లేదా వాయిస్లో మెసేజ్ పెట్టచ్చు, లేదా ఒక పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ పెట్టండి. కొంతసార్లు ఫోన్ రిసీవ్ చేసే కాదు, అప్పుడేం చేస్తారు, ఓ పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ పెట్టేస్తే ఆ సమస్య ఏముందో నేను చూసి మీకు మెసేజ్ పంపిస్తాను. సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. ఊరికే అందరూ చేసుకొని కూర్చోకండి. కొంతమంది ఉంటారు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మొత్తం అగో పెడుతుంటారు, అవేం అవసరం లేదండి మాకు. అర్థమైంది కదా. అలాగే ఈరోజు విషయం ఏమిటంటే, మగవారిలో చాలా వరకు క్షీణించిపోయిన ధాతువులు మళ్ళీ పునరుద్ధరించారా? హస్తప్రయోగాల వల్ల పరిపూర్ణంగా చేసి 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 ఏమైందంటే, పెళ్ళైన తర్వాత పిల్లలు కాకుండా, వీర్యకణాలు సమృద్ధిగా లేకుండా, పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు చాలా వరకు మగవారిలో చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాళ్లకు నేను ఈరోజు ఒక చెట్టుమూలికి చూపిస్తాను. ఆ చెట్టుమూలికి ఏది అంటే దోలగుండి. దాన్ని నసగున్ని కాయని కూడా అంటారు, నసగున్ని అంటారు, దోలగుండి అంటారు, కపికచ్చు అంటారు, అలాగే దురదగుండి అని కూడా పిలుస్తుంటారు. ఇది ఎందుకు దురదగుండి అని పేరు వచ్చిందంటే, చూడండి ఈ కాయ ఉన్నది, ఇది మొత్తము ఈ కాయ పైన మొత్తం ఉన్నది కదండి నూగు. ఈ నూగు మన ఒంటి మీద పడిందంటే చూడండి, పట్టుకుంటానే మన చేతికి మెత్తుకుంటుంది. ఇది ఈ నూగు కొద్దిగా మన ఒంటి మీద పడతానే, ఈ నూగు మనకు కొద్దిగా ఒంటి మీద పడతానే అలాగే మెత్తుకుంటుంది. చూడండి, ఇది చేతికి అప్పుడే మెత్తుకో ఉండదు, దీన్ని తీసినా కూడా తీసేదానికి కాదు. చాలా వరకు దురద వస్తుంది ఇది. దానికి వీళ్ళు దురదగుండి అని పేరు పెట్టారు. ఆ దురద అనేది పడతానే ఒంటి మీద ఏమవుతుందంటే మొత్తం గీక్కొని కూర్చోవాలి. దాని పువ్వులు చాలా అద్భుతంగా ఉంటాయండి చూడడానికి. చూడండి ఇలా ఉంటాయి. చెట్టు కూడా మీకు ఇంచేపు చూపించాను నేను, ఆ చెట్టు చూశారు, ఆ పూలు చూపించాను, కాయలు కూడా చూపించాను. అలాగే దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి నాటు గింజలు, దూలగుండి గింజలు, నాటు గింజలు. ఎంత ఉంటాయంటే మనకు అనప గింజలు అంత ఉంటాయి. కందిపప్పు కన్నా కాస్త పెద్ద సైజు అనప గింజల సైజులో మొత్తం ఉంటాయి, ఇంతే ఉంటాయి. దీంట్లో సీడ్ ఉన్నాయండి, ఫారమ్స్. ఇవి చూడండి, ఒక్కొక్కటి చింతపిచ్చల కన్నా ఎక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద చింతకాయలు ఉన్నట్లు ఉంటాయండి. ఇవి సీడ్ అనమాట. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. వీటిని మనం ఏం చేయాలంటే, నాటు రకమైనవి ఏదైనా మంచి గింజలు తీసుకొని దాంట్లో పుచ్చులు ఉంటాయి తీసేయండి. తీసేసి పాలు ఒక 1/2 లీటరు 1/2 లీటర్, మీకెంత ఒక 1/2 కిలో తీసుకున్నారనుకోండి, 1 లీటర్ లేదా 2 లీటర్లు వేయండి పాలు. నాటు ఆవు పాలు చాలా శ్రేష్టం. దాన్ని 1 లీటర్ పాలు వేసి సన్నని మంట మీద ఉడికించండి. ఉడికిస్తే ఏమవుతుందంటే మొత్తం ఉడికి మొత్తం పాలంతా ఇమిరిపోతుంది. 1 కిలో గింజలు వేయండి పర్లేదు, వేసి 2 లీటర్ పాలు పోస్తే మొత్తం ఇమిరిపోయిన తర్వాత గింజలు మాత్రమే మిగిలి ఉంటాయి. అప్పుడు తీస్తే గింజల మీద ఉన్న పొట్టు కాస్త రింకల్గా ఇదై ఉంటుంది. అప్పుడు దాన్ని మొత్తం పొట్టు తీసేయచ్చు. తీసేసి గింజ మాత్రమే డివైడ్ చేసుకొని చేసి ఎండలో ఆరబెట్టండి. ఎండలో బాగా ఎండబెట్టండి, పర్లేదు పెట్టండి. బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పాలు పోసి మళ్ళీ కాంచండి. అలాగే అట్లా ఒక 3 లేదా 5 సార్లు చేసుకున్నారనుకోండి, చాలా అద్భుతమైన పౌడర్ ఇది దోలగుండి బలమైన ఒక బలిష్టమైన ఆహారంగా తయారవుతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే బాగా ఎండబెట్టి, బాగా ఎండిన తర్వాత దాన్ని ఏం చేయాలి, చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకొని చూడండి ఇలా ఉంటుంది చూర్ణం. ఇలా ప్రతి మెత్తగా నైస్గా ఉండాలి చూర్ణం. ఈ చూర్ణాన్ని చేసుకొని ప్రతిరోజు మనము పాలలో ఒక 1/2 చెంచా పాలలో కలుపుకొని మీకు షుగర్ ఉందనుకోండి, కలకండ ఏది వాడకండి, చక్కెర కానీ ఏది కానీ వాడకండి. కొద్దిగా కలుపుకుంటే తాటి బెల్లం కలుపుకోవచ్చు. అలా కాదంటే షుగర్ ఏమి లేదనుకోండి, తాటి బెల్లం కలుపుకోండి, లేదా బెల్లం కలుపుకోండి. చక్కెర కన్నా చాలా మంచిది బెల్లం శ్రేష్టం. ఇప్పుడు వస్తున్న బెల్లాలు కూడా చాలా వరకు డూప్లికేట్ అయిపోతున్నాయి. అలా కాకుండా మంచిది ఏదైనా ఉంటే చూసి తీసుకొని దీంట్లో కలుపుకొని ప్రతినిత్యము వాడుతూ వస్తే వీర్యకణాలు పెరుగుతాయి, శీఘ్రస్ఖలనం తగ్గుతుంది, నరాల వీక్నెస్ పెరుగుతుంది. అలాగే చాలా వరకు మీకున్న సమస్యలన్నీ పరిష్కారం అయితే వస్తాయి. అలాగే మీకు శీఘ్రస్ఖలనం అంటే తొందరగా చూసిన తక్షణం కారిపోతుంటుందండి కొంతమందికి మగారిలో. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఒక అద్భుతమైన రెమెడీ పనిచేస్తూ వస్తుంది. వీళ్ళు తినే ఆహార పదార్థాలు కూడా చాలా వరకు ఒగరు పదార్థాలు ఎక్కువగా వాడుకోవడం చాలా మంచిది. ఒగరంటే ఏదంటే పళ్ళన్నీ ఉన్నాయండి, ఆ పళ్ళు మీరేం చేస్తారంటే బాగా పండైన తర్వాత తినకుండా కాయగా ఉండేటప్పుడు కాస్త తిన్నారనుకోండి, ఒగరు చేదు ఎక్కువైనంత ఒంటిలో
దేహపుష్టి కలుగుతుంది. ఆ దేహపుష్టి కలిగిందనుకోండి, మిమ్మల్ని ఎవరు కానీ ఇలాంటి దీంట్లో ఏది మగతనంలో వచ్చి ఆల్మోస్ట్ ఆడవారి దగ్గర కాస్త జయించుకోవచ్చు. అంటే ఇలా పౌష్టికాంశాలు తింటే మాత్రమే మనం దాన్ని జయించుకోగలం. ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉన్నవాళ్ళు మీరు ఈ ఒక రెమెడీని మీకు మీరుగా వాడుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, మా వద్ద 54 చెట్టు మూలికలు, అంటే దీని జతకి అశ్వగంధ, శతావరి ఇలాంటివి చాలా వరకు చెట్టు మూలికలు చేర్చి పౌడర్ లాగా ఉంటుంది, ఇది ఒక చూర్ణం లాగా చేసి పెట్టింటాము. ఆ చూర్ణాన్ని మీరు వాడుకోవచ్చు. అలా కాదండి మాకు సమస్య వేరే ఉన్నది అంటే దానికి తగువైన మందులు దొరుకుతాయి మా దగ్గర, కావాలంటే పంపిస్తాం, వాడుకోండి, ఆ సమస్య నుంచి దూరం కావచ్చని తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.